అందరికీ నమస్కారం. మాదిగ మహాసేన వైఎస్ఆర్సీపీకి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు తీసుకుంటే మరి మాదిగల్ని ఒక అంటరాని వాళ్ళగా ఏమన్నా ప్రభుత్వ సంక్షేమ పనులు వస్తే అక్కడ లోకల్గా ఉండే అగ్రవర్ణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మాకు ఏమైనా సంక్షేమ ఫలం కావాలి, రేషన్ కార్డు కావాలి, అనేక కార్యక్రమాలు కావాలంటే నువ్వు మా పార్టీకి ఓటేసావా లేదని చెప్పి అడిగి లోకల్ ఉన్న నాయకులను అడిగి మన పార్టీకి ఓటేస్తే సంక్షేమ ఫలాలు ఇవ్వండి, లేకపోతే సంక్షేమ ఫలం ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా సరే ఆసాములు వాళ్ళకి సంక్షేమ ఫలం అందించేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ విధానం పెట్టి ఎవరైతే మాదిగలు ఉన్నారో కాళ్ళ మీద కాలేసి ఇంట్లో కూర్చుంటే వాలంటీర్ విధానం ద్వారా సూర్యుడు రాకముందే వాళ్ళకి పెన్షన్లు కానీ సంక్షేమ ఫలాలకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల్ని తలెత్తుగడ చేశారు. ఈరోజు మాదిగలు సంతోషంగా ఉన్నారు. ఏ పల్లె చూసినా సరే మాదిగలు పిల్లలు చదువుకుంటా ఉన్నారు, రోడ్లు బాగున్నాయి, తాగడానికి నీరు కానీ అనేక సౌకర్యాలు జగన్మోహన్ రెడ్డి కలిగించారు. ఎంతకన్నా మాదిగలకి ఏం కావాలి? ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల పక్షాన నిలబడి ఎంతో మంచి చేశాడు. ఆయన మాకెంతో ఆర్థిక అభివృద్ధి రావడానికి కృషి చేశారు. కాబట్టి మేము కూడా ఆయన సాయం తీర్చుకోవాలి, ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మాదిగ మహాసేన పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భం ఒకటే చెబుతా ఉన్నాం, మాదిగలంతా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు మాదిగలకు ఏం చేశారు, ఏం పని చేశారు, మన పిల్లలను చదివించారా, లేకపోతే సంక్షేమ పార్టీ అందించారా, లేకపోతే రోడ్లు వేశారా అనే కార్యక్రమాలు చేస్తారా గమనించండి మీరే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మన సంక్షేమ ఫలాలు ఎలా వచ్చినాయి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది, పింఛన్లు వాలంటీర్లు అందరూ ఇంటికి వస్తామని గమనించుకొని మీరే ఓటేసిన తెలియపరుస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అయితేనే మాదిగలు ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, మాదిగలు తలెత్తుకుని పోతారు. ఈ రోజు మాదిగల్ని అన్ని రంగాల్లో ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అయితేనే మాదిగ పనులు బాగుపడతాయని చెప్పేసి మాదిగ మహాసేన ఈ రోజు నుంచి దాదాపుగా అన్ని జిల్లాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయబోతా ఉంది. మొదటి రోజు గుంటూరులో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశాము. రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో మాదిగ మహాసేన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఇంటికి వెళ్తాము. మేము పాంప్లెట్ డిజైన్ చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చారో అమ్మఒడి పథకం కానీ, అదేవిధంగా విద్యా దీవెన కానీ, అనేక కార్యక్రమాలు, రైతు భరోసా కానీ అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు తీసుకొచ్చారు. ప్రతి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాన్ని మాదిగలకి ఎక్స్ప్లెయిన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎంగా గెలిపించుకోవాలి, ఆయన రుణం తీర్చుకోవాలి. మాదిగలు ఈరోజు తలెత్తులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తులు చేయాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఓటు అనే ఆయుధం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తులు చేద్దాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసి ఆడుకుంటా ఉంటారు. కూటమి పేరుతో ఓ పక్కన చంద్రబాబు, ఓ పక్కన పవన్ కళ్యాణ్, ఓ పక్కన చిరంజీవి, ఓ పక్కన బీజేపీ, ఓ పక్కన మందకృష్ణ మాదిగా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడించి చూస్తూ ఉన్నారు. మీరు గమనించారు, విజయవాడలో చూస్తే ఒక రాయి తీసుకొని ఆయన మీద వేయడం జరిగింది. అదే రాయి ప్రజల మీద తగిలింది, అదే కట్ట మీద తగిలితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది? ఈరోజు రాష్ట్రం అన్యాయం అయిపోయింది. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే మనం బాగుండం, మన పార్టీ అధికారం రాదని చెప్పేసి కూటమి చేస్తా ఉంది. దయచేసి మాదిరి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మనం నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మనం బాగుంటుంది సంగతి తెలియపరుస్తూ ఉన్నాం. దయచేసి ఆలోచించండి. మీరే గమనించుకోండి. మేము పాంప్లెట్ ఇంటికి ఇస్తాం, ప్రతి ఒక్కటి మీరు చదువుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి పాలిట ఏం సంక్షేమాలు అందించారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మాదిరికి న్యాయం చేశారా లేదా మీరు జగన్మోహన్ రెడ్డి స్వయం చెబుతున్నారు, నేను మీకు మంచి పరిపాలన అందిస్తేనే నాకు ఓటేయండి, లేకపోతే లేదని చెప్పేసి ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ టైం చెప్పిన నాయకుడు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డికి సంగతి తెలియపరుస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మాదిరి ఓటు, మాదిగ మహాసేన జగన్మోహన్ పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి విజ్ఞప్తి చేసిన రాజశేఖర గారికి మేము కృతజ్ఞత తెలియపరుస్తా ఉన్నాం. జై జగన్, జై మాదిగా, జై మాదిగా, ఐక్యత, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, ఓటు, 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 జై జగన్, జై మాదిగా.